తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాలకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరిచి ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనానికి నారాధనా, పునరుద్ధానుడ నీవే నాలాపనానికి నారాధనా. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, పుటము వేసితివే నీ రూపము చూడనాలో, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, పుటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే నారాధనా, పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే నారాధనా. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే నారాధనా,
పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే నారాధనా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజ్యనీయుడ, పునరుద్ధానుడైన నా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆరాధనకి యోగ్యుడ, నిత్యుడ, కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి, న్యాయాధిపతి, కృప చూపిస్తున్న దేవ, ప్రేమామయుడ, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు తండ్రి. మీరు ఉన్నవాడు అనువాడమే నా తండ్రి, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రంతా మా పడకల చుట్టూ మీరు కంచి వేసి కాపాడినందుకు స్తోత్రాలు. మీరు సమస్త మెరిగిన దేవుడన్నారు ప్రభా. ఈ ఉదయకాలం బట్టి స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నా కన్న తండ్రి, మరి నీ కృపలో అయ్యా మనుషులందరి కొరకు మేము వేడుకొనిచున్నాం. గడిచిన వారం అంతయు ప్రభా మమ్మల్ని అందరినీ మీరు భద్రపరిచిన పిల్లలని వాళ్ళందరినీ బట్టి స్తుతిస్తూ, ఈ దినాన్ని ప్రభా అయ్యా మరి మీ విశ్రాంతి దినమున కనుక పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నారని అయ్యా, ఇదిగో మేము కూడా మృతి పొందితే మమ్మల్ని కూడా మాకు కూడా పునరుత్థానం ఉందని నిరీక్షణతో ప్రభా అయ్యా విశ్వసించి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా ఇదిగో ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలను బట్టి స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రభా నీ సన్నిధానంలో గడుపుతున్న నీ సేవకుల్ని, సంఘ విశ్వాసుల్ని దీవించండి. సార్వత్రిక సంఘాలు మీరు ఆశీర్వదించు తండ్రి. ప్రతి మిషనరీస్ని మీరు ఆశీర్వదించు ప్రభా. ఇదిగో వ్యతిరేకంగా లేసిన చీకటి క్రియలను బంధించి అయ్యా పర్వతములు తొలిలను మెట్టెల తత్తరిలను నా కృప నేను వీడిపోదు నీ వాగ్దానాన్ని బట్టి తండ్రి. మీరు మమ్మల్ని విడువని ఎడబాయని దేవ, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు తండ్రి. మీకు మాత్రం మహిమ కలుగాకనైనా సకల పరిశుద్ధుల మీ పిల్లలను దీవించు తండ్రి. ఆత్మీయ జీవితంలో బలపరచునైనా, విశ్వాసంలో బలపరచు తండ్రి. రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ మరణం వరకు అయ్యా త్రొట్టెళ్ళకుండా ప్రభు విశ్వాసం, దీన స్వభావం, తగ్గింపు స్వభావం, క్రీస్తు లాంటి జీవితం ప్రభా ప్రతి ఒక్కరిని జీవించినట్లు ప్రతి ఒక్క సంఘాన్ని, విశ్వాసాన్ని, పిల్లలను అందరినీ మీరు చల్లగా కాపాడమని వేడుకొంచున్నాను. స్తోత్రాలైనా దేశం క్షేమం కొరకై వందనాలు తండ్రి. నా భారతదేశం క్షేమం దయచే తండ్రి. దేశం నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను దయతో క్షమించి తండ్రి, నా ప్రజలను క్షమించి మీరు కాపాడు దేవా. నాయకులను దర్శించు తండ్రి. నీ చిత్తమైన వారిని ఏర్పాటు చేసుకొనైనా ఇదిగో ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్వస్థపరిచేవాడా మీకే స్తోత్రాలనైనా. అయ్యా మీరు దయామయుడు. మీరు చూస్తున్న దేవుని నీతిమంతుల మీదను మీరు సూర్యుని ఉదయింపచేస్తున్నారు. సూర్యకాంతిని కొమ్మరిస్తున్నారు. ఇదిగో వర్షాన్ని ఇస్తున్నారు. ప్రకృతిలో ప్రతి ఒక్క వనరుని సమానంగా అనుభవించడానికి మీరు కృప చూపించారు. నా తండ్రి పక్షపాతం లేని దేవా మీకు వందనాన్ని. పిల్లల రక్షణలోకి నడిపించినైనా మీరు ఆకర్షించుకొని ప్రతి ఒక్క వ్యాధిస్తుని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. కుటుంబాలు కట్టు తండ్రి. అనేక కుటుంబాలు నశించిపోతున్నాయి ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు తండ్రి. మీరు సమాధానం అనుగ్రహించిన కుటుంబాల పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి ప్రభా. వృద్ధులను దీవించు తండ్రి. విధవరాల కుటుంబాలు మీరు ఆశీర్వదించు ప్రభా. విధవరాల పక్షును వాద్యమాడి దేవుడు అయ్యా మిమ్మల్ని ఎరిగి రక్షణ జీవితంలో యథార్థంగా క్రీస్తులాగా బ్రతుకున్నట్లు ప్రభా విధవరాలను మీరు దీవించమని, వారి సంతానాన్ని మీరు అయ్యా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవ. స్తోత్రాలనైనా. ఇదిగో యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన స్త్రీలను బట్టి కూడా స్తుతిస్తున్నాను. మీ చిత్తం ఉంటే ప్రభు వారి భవిష్యత్తుని మీరు కట్టండి ప్రభు. వారు కలిగిన సంతానాల కుటుంబాలను దీవించమని అయ్యా మీ చిత్తం ఎలాంటి వాళ్ళ పట్ల నెరవేర్చమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. వికలాంగులు దీవించు నా తండ్రి. అయ్యా ప్రభు శారీరక లోపం ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధంగా నీ పిల్లలు నా తండ్రి వారిని మీరు దీవించండి. మీరే ఎలా సృష్టిస్తే అలాగే సృష్టించబడతాం నాయన. మీరు కాపాడమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలైనా. ప్రయాణం చేస్తున్న వారిని బట్టి స్తోత్రాలు. వాతావరణాన్ని స్వాదించుకొనైనా ప్రతి ఒక్క బాలింతరాలు, గర్భిణీ స్త్రీల్ని, అయా చంటి బిడ్డల్ని మీరు కాపాడమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు నాయన. గర్భిణీ స్త్రీలను ప్రభు అయ్యా మీరు దీవించిన సంతానం లేని వారు ఎంతోమంది ప్రభు, నా ఇరుగు ప్రభు, నా సహోదరులు, ప్రేరిక్ సిస్టర్స్ని అయ్యా మీరు వాళ్ళ గర్భఫలను తాకమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలైనా.
ఇంకా ప్రతి ఒక్కరిని అయ్యా ప్రతి కుటుంబంలో త్రాగుబోతనం నుంచి వ్యసనాలకు లోబడిపోయి కుటుంబాలను బాధ్యతగా చూసుకున్నటువంటి ఎంతోమంది సహోదరులు ఉన్నారు ప్రభా. వాళ్ళని దర్శించమని, వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చమని వేడుకుంటున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రం నాయన. నా సహోదరి మనలు అయ్యా దైవజనులు సువార్థికగా పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తూ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా శేఖర్ని గారిని బట్టి స్తుతిస్తున్నాను. సత్యవతి సిస్టర్ని బట్టి అయ్యా లక్ష్మీ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాను. సత్యవతి గారి కుటుంబాన్ని మీరు దీవించు తండ్రి. వారి సంతానాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. తల్లిని ఆత్మీయంగా బలపరచు నా తండ్రి. అయ్యా వారి కుటుంబం మీ చిత్తానుసరంగా ఉన్నట్లు సహాయం చేయనైనా. శేఖర్ని గారిని మీరు ఆశీర్వదించు తండ్రి. మానసిక వ్యాధులు మీరు తొలగించండి. ఆ అప్పుల నుంచి విడుదలేయమని ఆత్మీయంగా బలపరచుమని వేడుకొంచున్నాను. లక్ష్మీ గారి సంతానం విషయమే మీరు కృప చూపించండి. కామరెడ్డి గారి వివాహ విషయంలో మీరు గొప్ప కార్యం చేయ తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. లక్ష్మీ గారి మెర్సీ గారిని వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలు మీరు కట్టమని వేడుకొంచున్నాను. అయ్యా దిలీప్ సహోదరిని, సాత్విక సహోదరిని, అయ్యా వెంకట గారి కుమార్ని ఆత్మీయ జీవితంలో ఎవరికాలను బలపరచునైనా. నీ కాడిని మోయేవారుగా మీరు బలపరచున తండ్రి. మీకే స్తోత్రములైనా. ఇంకా ఎంతోమంది యవనస్తులు ఉన్నారు ప్రభా. వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించు తండ్రి. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ చదువులు, వాళ్ళ వివాహ స్థితులు నీ చిత్తానుసారం జరగాలి నాయన. నీ చిత్తం జరిగితే మా జీవితాలు బాగుంటాయి. చాలామంది తెలియక సొంత నిర్ణయాలు, సొంత ప్రేమలు అన్నీ నశించిపోతున్నారు. దాంట్లో ఆనందం ఉండదు, సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదు, ఇదిగోనైనా సమాధాన జీవితం ఉండదు. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారికి అర్థమవుతుంది. నైనా ఒక్కసారి యవనస్తులు మీరు కాపాడు నైనా. ఈనాటి చాలామంది చూస్తున్నప్పటికి కూడా మళ్ళీ తిరిగి ఈ లోకం ప్రకారంగా ఆలోచిస్తున్నారు. క్షమించి నా సహోదరులు మీరు కాపాడమని వేడుకొంచున్నాను. నీ పనిలో వాడబడుతున్న యవన బిడ్డల భవిష్యత్తును మీరు దీవించని, మీరు ఆశ్రయించి మీరు మేలు చేసే దేవుడైనారు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభు నా సహోదరు కుటుంబాలు దీవించు నా తండ్రి. వాళ్ళు చేస్తున్న ప్రభా పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలను మీరు దీవించండి. వారి సంతానాలను మీరు దీవించమని వేడుకొనుచున్నాను ప్రభా. చాలామంది సహోదరు అనారోగ్య పరిస్థితులను మీరు తాకండి ప్రభా. కుటుంబాలకు కావాల్సిన ఆర్థిక విషయంలో మీరు సహాయం చేయండి. ఫైనాన్షియల్గా చాలామంది బాధపడుతున్నారు నాయన. మీరే కృప చూపించు నాయన. అయ్యా కుటుంబాల్లో ప్రభా ఫైనాన్షియల్ నుంచి విడుదల ఇవ్వగల సమర్థుడు మీరు మాత్రమే కనుక మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా యెరూషలేము క్షేమం కొరకు కూడా వేడుకుంటున్నాను ప్రభా. యెరూషలేము క్షేమము దయచేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. ఇదిగో తండ్రి పరిచర్యను, ప్రార్థనలు నడిపిస్తున్న దైవజనుల మోషే గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వారి కుటుంబాన్ని బట్టి వందనాలైనా. వారికి చుట్టూరు కంచి వేయండి. వాళ్ళ యొక్క ప్రభా పరిచయ జీవితాన్ని దీవించండి ప్రభా. నీ సేవలు ఉన్నతంగా వాడబడినట్లు మీరు కృప చూపించమని వేడుకొనుచు. అదేవిధంగా నా తండ్రి ఆత్మీయతల విజయమ్మ గారిని బట్టి కూడా స్తోత్రాలు. తల్లిని మీరు బలపరచండి. నీ కృప చేత నడిపించండి. నీ సన్నిధానం తోడించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. అయ్యా నన్ను నీ పాసలు సమర్పిస్తున్నాను. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రాలు. నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు. నా కుటుంబం చుట్టూరు కంచి వేతండి. నా కుటుంబంలో నా సంతానం దీవించు ప్రభా. నా భర్తను దీవించు నా తండ్రి. అయ్యా నా అత్తమ్మగారిని దీవించండి. మేము ఆత్మీయంగా బలపడినట్లు సహాయం చేయండి. ప్రతి దాని నుంచి విడుదల ఇవ్వు తండ్రి. అయ్యా ప్రభా నా కుటుంబాన్ని ఆర్థిక విషయంలో లేవనెత్తు ప్రభా. ఉద్యోగ విషయంలో మీరు కృప చూపించమని నీ పాసంలో వేడుకొనిచున్నాను నాయన. నీ చిత్తం నాయన. నీ పనిలో నా భర్త మేము ఉన్నతంగా వాడబడాలి, నమ్మకంగా వాడబడాలి. మరణం వరకు నీ రాజ్యం చేరు వరకు ఎక్కడ ప్రభా బలహీనలు కాకుండా దినదిన మమ్మల్ని బలపరచు మా తండ్రి. మా బ్రతుకులు మీకు సమర్పించుకుంటూ నేను మహిమపరుస్తూ, నేను కనపరుస్తూ అయ్యా మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. నీ సన్నిధానానికి వెళ్తుండగా మీ సన్నిధానంలో మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచమని వేడుకొనచ్చు. మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని మహింపరుస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఆమేన్.